నెల్లూరు జిల్లా ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ధర్మో రక్షిత రక్షితగా అనే పదం నినాదంతో ముందుకు తీసుకెళ్తున్నారు. ఏదైనా కానీ ధర్మాన్ని కాపాడుతున్నారు. 2026లో జనసేన పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? మా డిప్యూటీ సీఎం గారు అందరికీ కూడా ఒక ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేశారు. కష్టపడి పనిచేయండి, పనిచేసిన వాళ్ళకి పదవులు కూడా ఇస్తాము అని చెప్పడం జరుగుతుంది. అందువల్ల ఏంటంటే అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు. ఆయన అడుగుదాడల్లో మేము పనిచేయడమే ముఖ్యంగా భావిస్తున్నాం. మీ నాయకులు మీకు ఎటువంటి సజెషన్స్ ఇస్తున్నారు? మాకు అందరూ కూడా జనసేన పార్టీలో కూడా ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేయమని చెప్తారు. ఏదైనా నీతి నిజాయితీగా చేయమని చెప్తారు. అందులో మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీకి మారుపేరు. ఆయన ఎక్కడున్నా కానీ ధర్మంగా మాట్లాడతాడు. ధర్మం రక్షిత అనే పదవితోనే ముందుకెళ్తాడు. జనవాణి కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. అదెలా ముందుకు తీసుకెళ్తున్నారు? మా డిప్యూటీ సీఎం గారు ఈ రాష్ట్రం అంతా కూడా జనవాణి కార్యక్రమం అనేది పెట్టారు. అది మా జిల్లా కార్యాలయంలో కూడా బుధవారం శనివారం నిర్వహిస్తున్నాం. ఏదన్నా జిల్లా ప్రజలకి ఏదన్నా సమస్యలు ఉంటే మా జనసేన పార్టీ ఆఫీస్కి వచ్చి బుధవారం కానీ శనివారం కానీ రిప్రజెంటేషన్ ఇస్తే దాని మీద మేము ఎంతవరకు చేయగలమో అంతవరకు చేయటం, మా వల్ల కానప్పుడు మా నాయకుడు జనసేన పార్టీ ఆఫీసు మంగళగిరి ఆఫీసుకి పంపించడం, సాధ్యమైనంత వరకు మ్యాక్సిమం పరిష్కారం చేస్తున్నాం మా వల్ల అయిన మఠానికి. అది కూడా ఏంటంటే ధర్మంగా ఉండే, అధర్మంగా మేము ఎప్పుడు కూడా జోక్యం చేసుకోం. మా నాయకుడు చెప్పింది కూడా మేము ధర్మంగా పోమనే చెప్పాడు. అందువల్ల ప్రతి ఒక్కరికి కూడా అదేవిధంగా పయనిస్తున్నాం. ఏపీలో తీర ప్రాంత అడవుల రక్షణలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. దీన్ని మీరు ఎలా తీసుకుంటున్నారు? మా నాయకుడు ఏ సమస్య తీసుకున్నా కానీ దాన్ని నిర్దాక్షిణ్యంగా ధైర్యంగా ముందుకు తీసుకెళ్తాడు. అడవులైతేనేమి, పర్యావరణం అయితే, నీటి సరఫరా అయితేమి, సైన్స్ అండ్ టెక్నాలజీ అయితేమి, ఆయన ఏ శాఖలు ఉన్నాయో ఆ శాఖలన్నీ కూడా నీతి నిజాయితీగా పనిచేస్తున్నారు. ఈరోజు ఆయన వల్లే కానీ పర్యావరణం అయితేమి, అడవులైతేమి, ఇంతకుముందు స్మగ్లింగ్ ఏ విధంగా ఉండేది మీకు తెలుసు. అలాంటి స్మగ్లింగ్ ఇప్పుడైతే ఎర్రచందనం అలాంటివి లేవు. కట్టుదిట్టం చేశాడు. ఏదైనా కానీ పెద్దిరెడ్డి గారిని ఎదిరించి పెద్దిరెడ్డి గారి సామ్రాజ్యంలోనే వెళ్ళి అక్కడ అడవులు ఆక్రమిస్తుంటే వాటినన్నింటినీ కూడా గవర్నమెంట్కి వచ్చేటట్టు ఏర్పాటు చేస్తున్నారు. అది ధైర్యం గల నాయకుడు, గల సత్తా గల నాయకుడు, అది ఎవరు చేయలేని పని మా నాయకుడు చేస్తున్నారు. ఈరోజు అడవులను అయితే కాపాడటంలో ముందున్నారు. అదే గ్రామీణ ప్రాంతాల్లో కూడా పంచాయతీలు అయితే ఏమండి, ఇంకా కుగ్రామాలు ఉన్నాయి. ఈ గిరిజన ప్రాంతాల్లో అయితే వాళ్ళ డోలీ లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ధ్యేయంతో గిరిజనులకి ముఖ్యంగా కూడా రోడ్లు లేని దగ్గర, కరెంటు లేని దగ్గర కరెంట్ వేయించడం అయితేనేంటి, రోడ్డు వేయించడం ఏమిటి, ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా ధర్మంగా చేస్తున్నాడు కాబట్టి ఆయన ఆనందిస్తున్నారు. 2026 రెజల్యూషన్స్ ఏం పెట్టుకున్నారు సార్? 2026లో గత సంవత్సరానికన్నా ఈ సంవత్సరము ప్రజల్లోకి మమేకమయ్యి ప్రజలకి ఏ సమస్య ఉన్నా కానీ ఆ సమస్యని పరిష్కరించే దిశగా ఏదైనా సేవా కార్యక్రమాలు ఏదైనా కానీ ప్రజలకు ఏదైనా ఒక సమస్య ఉందనుకో ముందు పోయి అక్కడ పోయి జనసేన పార్టీ వీర మహిళలు ఎప్పుడూ అక్కడే ఉంటారు. జనసేన పార్టీ అంటే నీతి నిజాయితీ గల పార్టీ, ధర్మాన్ని రక్షిస్తుంది. ధర్మంగా మేము ముందుకెళ్తాము. పేదవాళ్ళకి అనువుగా వాళ్ళకి ఏ సమస్య వచ్చినా కానీ జనసేన పార్టీ ధీటుగా నిలబడుద్ది. ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా కానీ ఆ ఒడిదుడుకులు లేకుండా కూడా చేసే పార్టీ జనసేన పార్టీ. ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటాం. ఏ సమస్య ఇచ్చినా కానీ జనసేన పార్టీ ముందుంటుంది. టౌన్లో అయితే, కార్పొరేషన్లు అయితేమి, పంచాయతీల్లో అయితేనేమండి, అన్నిటికీ కూడా జనసేన పార్టీ అందరం కూడా ముందుకెళ్ళి తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో కలుపుకొని ముందుకెళ్ళి నెల్లూరు జిల్లాని నభూతో నభూషిస్తున్నట్టు చేయాల్సిన బాధ్యత అందరి మీద కూటమి ప్రభుత్వం మీద ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.